అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో ఎల్పి. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా రోజ్ సిరప్ని ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. చాలా వరకు రోజ్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ కానీ, షర్బత్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఏదైనా పుడ్డింగ్స్లో కానీ రోజ్ సిరప్ కోసము బయట దొరికే రూఅబ్సా అని రోజ్ సిరప్ని తీసి వాడుతుంటాము. ఈ విధంగా మనం ఇంట్లోనే చేసుకున్నామంటే ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్దీగానే ఉంటుంది, ఈజీగానే చేసుకోవచ్చు. ఏ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్ వాడకుండా ఎండిపోయిన గులాబీ రేకులతో ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసము ఒక గిన్నె పెట్టి 1 కప్పు చక్కెర అందులో వేసుకోవాలి. 1 కప్పు చక్కెరకి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. మీరు ఏ గిన్నెతో చక్కెర తీసుకుంటారో ఆ గిన్నెతో వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ సిరప్ కావాలనుకుంటే 2 కప్పుల షుగర్కి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. చక్కెర బాగా కరిగేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫుడ్ కలర్కి బదులు 3 ముక్కలు బీట్రూట్ వేసుకొని 5 నిమిషాలు బాగా చక్కెర కరిగే విధంగా బాగా మరగనివ్వాలి. మీకు డౌట్ రావచ్చు, బీట్రూట్ పీసెస్ వేసాం కాబట్టి ఆ స్మెల్ ఏమన్నా వస్తుందేమో అని. ఖచ్చితంగా ఆ స్మెల్ అయితే రాదు, టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా ఫుడ్ కలర్ వేసినట్లే ఉంటుంది. ఈ విధంగా బాయిల్ చేసుకున్నాక 1/4 కప్పు డ్రైడ్ రోజ్ పెటల్స్ తీసుకొని అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రోజ్ పెటల్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ రోజ్ పువ్వులు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది పన్నీర్ గులాబీ అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకో 3 నిమిషాలు బాయిల్ చేసుకొని చూసుకోవాలి. మరీ ఎక్కువ థిక్ అవ్వనవసరం లేదు. ఈ విధంగా కొంచెం చేతికి అంటుకుంటే చాలు షుగర్ సిరప్ అనేది. 1 స్పూన్ లేదా 1/4 చెక్క నిమ్మరసాన్ని అందులో వేసుకొని బాయిల్ చేసుకుంటే క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. 2 నిమిషాలు బాయిల్ చేసి స్టవ్ ఆపేసి బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక గ్లాస్ బౌల్లో కానీ జార్లో కానీ వడగట్టి స్టోర్ చేసుకున్నామంటే టేస్టీగా అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉండే రోజ్ సిరప్ రెడీ అయింది. ఈ రోజ్ సిరప్ బయట అయితే 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ రోజ్ సిరప్ని వాడి ఇంట్లోనే ఈజీగా రోజు షర్బత్తులు కానీ రోజ్ మిల్క్స్ కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్స్ పైన టాపింగ్స్గా కూడా యూజ్ చేయొచ్చు. దీని టేస్ట్ అండ్ ఫ్లేవర్ కానీ కలర్ కానీ చాలా బాగుంటుంది. మీరు ఈ హోమ్ మేడ్ రోజ్ సిరప్ని తయారు చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.